హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఏంటో అండి, నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఎంతైనా వాయిస్ ఇచ్చాను కానీ వీడియో మొత్తం మాట్లాడి వాయిస్ షూట్ చేశాను కానీ కాకపోతే ఏమైందంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టమని చెప్తున్నా అక్కడ. ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది అంటారా? ఏం లేదండి బాబు, ఎదురింట్లేమో మార్బల్స్ వేస్తున్నారు, టైల్స్ పాలింగ్ పడుతున్నారు వాళ్ళు. అక్కడెక్కడో కొంచెం రోడ్డు బాగున్న రోడ్డులంతా గబ్బు చేయడమే కదా పని, కాబట్టి అక్కడ రోడ్డుకి హోల్స్ పెడుతున్నారనమాట. ఇంకెక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అది పప్పు అనమాట, తినే శనగల్ని చూపిస్తున్నాను. తినే శనగలతోటి ఏం చేస్తావమ్మా తల్లి అంటారా? ఏదో చేస్తానులేండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అలాగా. అదిగోండి, అది బెల్లము తినే శనగలు రెండు చూపించానమాట. ఇప్పుడైతే ఎందుకు చూపించానంటారా? ఈరోజైతే మనం కజ్జికాయలు చేసుకోబోతున్నాం కాబట్టి అవి చూపించాం. ఇప్పుడైతే ఇంకా హాఫ్ కేజీ పప్పు, హాఫ్ కేజీ కన్నా తక్కువ బెల్లం ఉంది అని చెప్తున్నాను. బెల్లం అంతా పట్టదులేండి, స్వీట్ని బట్టి వేసుకోవాలి కదా. ఎవరి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. నేనైతే అసలు స్వీట్ తిన్నానుకోండి, అది వేరే విషయం లేండి. ఏంటమ్మా ఎప్పుడు చూసినా నేను తిన్నో అంటావు, ఇంకేం తింటావు నువ్వు అంటారా? అదేందో మిత్రమా, నాకు స్వీట్ చూస్తే తినాలనిపించదు. ఇంకా మిక్సీకి పట్టేశాను, అదైతే మిక్సీకి పట్టేసి ఇంకా చూపిస్తున్నాను. బెల్లం అయితే తగినంత, అంటే క్వాంటిటీ నేను చెప్పలేదండి. ఎందుకు క్వాంటిటీ చెప్పలేదంటారా? అది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలనేసి నేను క్వాంటిటీ చెప్పలేదు. ఎందుకంటే నాకు అసలు స్వీట్ ఇష్టం ఉండదు, కాకపోతే తగినట్టుగా వేస్తానులేండి. వీడియోలో కొంచెం తిని చూస్తానులేండి, అది వేరే విషయం అనుకోండి. కొంచెం తిని చూస్తానన్నమాట. మన ఇంట్లో వాళ్ళు ఏమాత్రం తింటారు ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్సు ఎవరు ఏం తింటారు, ఎంతలా తింటారు అనేది ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. దాన్ని బట్టి అన్నమాట. అలా అయితే నేను మా ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేశాను. చక్కెరతో కూడా వేసుకోవచ్చు, ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి వేస్తే మా హస్బెండ్ తినరు కాబట్టి నేనైతే కొబ్బరి వేయలేదు, స్కిప్ చేసిన. అదనమాట. ఇదో తిని చూసినారా, అలా ఉంటుంది కథ. తిన్నాను కానీ అక్కడ మూతి పైన పడింది, మూతి తుడుచుకోవడం కూడా మర్చిపోయినా. అలా ఉంటుంది మనతో కదా. కొంచెం తిని చూసా, ఆ మూతికి అలానే ఉంది కదా. ఇక్కడైతే మైదా చూపించాను. మైదా కొంచెం ఉత్తి మైదానే వేస్తే గట్టిగా వస్తే తినేటప్పుడు దవళ్ళు నొప్పి వస్తాయి కదా. అందుకే నేను కొంచెం ఇదే గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి కూడా కొంచెం వేసాను. కొంచెమే వేసింది, ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసి అదిగో ఎంతే, కొద్దిగా అంటే కొద్దిగా వేసిన. అది హాఫ్ కేజీ ప్యాకెట్. అలా కుమ్మరిస్తానే మొత్తం వేసేసినాను అనుకుంటారేమో, హోల్ చిన్నదే కదా, కానీ మీకు అలా అనిపించింది. వీడియో కోసం రెడీ అయినానని మాత్రం అనవాకండి, ఎందుకంటే నేను రోజు అలానే ఉంటాను కాబట్టి అలానే చూపిస్తాను అనమాట. కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసినాను. ఇంకా తర్వాత లైవ్ పెట్టున్నాను అనమాట. ఒక గంట సేపు లైవ్ పెట్టాను. వైఫై సరిగ్గా కనెక్టింగ్ లేక మధ్యలో లైవ్ ఆగిపోయింది. ఫస్ట్ ఇవంతా కలిపి పెట్టేసి లైవ్ స్టార్ట్ చేసినాను. లైవ్ అయిపోయింది అంతే, పిండి కొంతసేపు నానితే బాగుంటుంది కదా అని కలిపి పెట్టేసి లైవ్ పెట్టాను. ఇంకా తర్వాత ఇలాగా అనమాట. మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా అందరు లైవ్లో ఉంటే కొంచెం సపోర్ట్ చేసి తర్వాత వచ్చింది మళ్ళీ ప్రాసెస్లోకి వచ్చేసినాను అనమాట. ఏంటంటున్నారా? ఇందాక కలిపిన మైదా పిండి కొంచెం ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని అలా పాముతున్నాను అనమాట. పామేసిన తర్వాత ఏం చేస్తాను చూస్తూ ఉండండి. మీరు ఇలానే చేస్తారా, లేదు వేరే ప్రాసెస్లో ఏమన్నా చేస్తారా?
అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. మీ అమూల్యమైన అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి. ఎందుకు అంటే షేర్ చేసుకోమంటున్నానంటే, నా వీడియోలో ఏదైనా తప్పు ఉంటే తప్పుని తప్పు అని చెప్పండి, కరెక్ట్ ఉంటే నువ్వు కరెక్ట్గా చేసావు అని చెప్పండి. ఎందుకంటే ఇందులో ప్రసాద్ అన్నయ్య మన లైవ్కి వస్తారండి. అన్నయ్య నిన్న మెన్షన్ చేశారు, ఫుడ్ కలర్ ఎక్కువ వేసావు చెల్లి అని. అలా తప్పుని తప్పు అని చెప్తే బాగుంటుంది కదా కదా నాకైతే అన్నయ్య చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీడియో కోసం అబ్బా సూపర్ చేసినావు అని చెప్పడం కాదు కదా, కాబట్టి తప్పుని తప్పు అనే చెప్పాలి. అది నాకు బాగా నచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి అది పామేశాను. తర్వాత వచ్చింది అదిగో కజ్జికాయలు ఒత్తేది ఉంటుంది కదా, అందులో అది దుద్దిన పూరి పెట్టుకున్నాను. స్పూన్ పెద్దది అయిపోయిందండి, గుంతగా ఉండడం వల్ల ఎక్కువ అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ది కాబట్టి ఎక్కువ ఎత్తేసాను. తర్వాత నుంచి ఇంకా నార్మల్గానే చేసినానులేండి. ఇది ఇద్దరుంటే ఈజీగా ఉంటుంది. ఒకరు రుద్దితే ఇంకొకరు అలా చేస్తూ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. నేనే రుద్దుకొని నేనే చేసుకోవడం వల్ల ఏమైందంటే కొంచెం లేట్ అయింది అంతే, వేరే ఏం లేదు. కొంచెం లేట్ అయింది. నేను కూడా ఎక్కువ ఏం చేయలేదులేండి, ఎందుకంటే తినేవాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నాం కాబట్టి అయిపోతే కావాలంటే మళ్ళీ చేయొచ్చు కదా, మనకు చేత వచ్చిందే కదా, రాందేం కాదు కదా. అదన్నమాట విషయం. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలా, లేదు వేరే వీడియోస్ ఏమైనా కావాలా, ఛాలెంజింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం, చేయమనే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి ఇవే నేను చేసినోటివి, ఆ గిన్నెలోటివి ఈ గిన్నెలోటి అవి చూపిస్తున్నాను అన్నమాట. మీకు ఎక్కువ చేయలేదు, వేస్ట్ అయిపోతాయి, చేసింది కొంచెమేను అని మీతో అక్కడ షేర్ చేసుకుంటా ఉన్నాను అంతే, వేరే ఏం కాదు. అక్కడైతే ఆయిల్ అయితే వేడైపోయింది, అదే చెప్తున్నాను. ఆల్రెడీ నేను మొత్తం మాట్లాడినానబ్బా, ఎందుకంటే పక్కన సౌండ్ వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ తీసేసి మళ్ళీ మీకు వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా నాకు కరెక్ట్గా ఉందా లేదో డిస్టర్బెన్స్గా ఉందో చూసుకోవాలి. ఒకవేళ ఇది కూడా మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటే మళ్ళీ తీయాల్సిందే. పెద్ద తిప్పలు వచ్చి పడ్డాయండి నాకు బాబో. అదన్నమాట. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఇంకా అవి ఆయిల్లో వేసేస్తున్నాను. ఆయిల్లో వేసేసి అంతా ఒక 5 వేసినాను అనుకుంటా ఫస్ట్. ఇంకా మరీ మీకు వీడియో బోర్ కొట్టించకూడదు కదా, అందుకనేసి ఇంకా అక్కడితో వీడియో కొంచెం స్టాప్ చేసి మళ్ళీ చూపించాను అనమాట. ఎదుగో ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే అవి ఎలా వేగుతున్నాయో అది చూపిస్తున్నా. అదేమమ్మా అవి ఎలా వేగుతాయో మాకు తెలియదా, దాన్ని కూడా నువ్వు చూపియాలా అంటారా? మీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్ కదా, అందుకే అలా చూపించానులేండి, ఫీల్ అవ్వమాకండి ఎవ్వరు. అంతే అంటారా? అంతే కదా. యూస్ఫుల్ వీడియోస్ ఏమన్నా చెయ్యా, ఎంత సోదెందుకు అంటారా? ఇది కూడా ఒక వంటకమే కదండి. ఇది నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా, అంతే సింపుల్ అండి. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా నా వీడియో చూసి. అట్లీస్ట్ ఒక్కరిద్దరన్నా నేర్చుకుంటారేమో అని ఆ చిన్న ఆశ. మీకు కనుక ఇవి నచ్చినట్టయితే, నేను చేసిన ప్రాసెస్లో చేసి ఇవి కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా అయితే చేపించుకొని తినండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదిగో తినడానికి రెడీగా నేలకి పెట్టుకుని ఉన్నాను అనమాట. మా అమ్మ తింటారు అని చెప్తున్నాను. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం బెల్ ఖచ్చితంగా కొట్టాలి. బాయ్.